శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహ చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతామనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం. నిలుగుటకైనా ధరలో మీరే దశరథరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతామనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం. శుభగుణ శోభితరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతామనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం. శ్రీరామచంద్ర, సిరి సంపదలు, బిడ్డా పాపలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చావు. కానీ మా ఇంట శాంతిని మాత్రం కరువు చేశావు. అనుదినం అనుక్షణం సుఖ దుఃఖాల సయ్యాటలతో ఊగులాడించి నీ విశ్వలీలా విలాసంలో మా శాంతి నివాసం సార్థకం చేయటం నీకెంత మాత్రం ప్రభు. అంతా నీ లీల. మీ చిన్నాన్ని చదువుకుంటున్నారేమో చూసిరండి నాయన. పొద్దున్న మిమ్మల్ని పాఠాలు చదువుతామంటే ప్రసాదం తింటూ పచారు కొడుతున్నారా? ప్రసాదం తింటే బాగా చదువుతుందని తాతయ్య చెప్పాడు. ప్రసాదం తింటే చదవకుండానే పాస్ అవుతాట. ఎప్పుడు చదువు బాగా ప్రసాదం అంత వసంతముక్తి చరమాద్రమభాగ చరాహిరత్తు సామంత మనంతజాలక సమంజస కుంజిత గుండరోజ్జాంత నితాంత తాంత. ఒరే, నీకేమైనా అర్థమైందిరా? చెప్పిన శాంతమ్మ గారి పాఠం ప్రారంభమైందిగా, మన పాఠం సాగినట్టు. అప్పుడే షికారుకు బయలుదేరావా? చదవాల్సింది చాలా ఉందన్నా. చదువు ఇంట్లో చదువు బ్రహ్మదేవుడికైనా సరే రాదు. ఈ చెవులో నాన్నగారి రామాయణం, ఈ చెవులో అమ్మగారి గీమాయణం. పెద్దవాళ్ళను అలా దూషించకూడదు నాయన. ఇదిగా నువ్వు చెప్పే పాఠం అది సరే. అమ్మ గుర్తు శృతి నుంచి సింహనాదానికి చేరకముందే కాస్త కాఫీ తించు, మనం నెమ్మదిగా దారుకుందాం. అదిగో రవళకే తీసుకొస్తాను. చెప్పదురా? నీ జిమ్మడుతాను ఎక్కడే.
ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తలు చదువుతున్నది శాంతమ్మ గారు, వింటున్నది శాంతి నివాసం. బాగి బాగి నా నోరు పడ్డానే కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏమిటి శాంత, పాచిమోహంతో ప్రారంభించావు? అలా మీరు ఉండండి, తిండి కనపడే కళ్ళు మళ్ళీ నేను వస్తుంటాను. మీ భుజం మీదే ఉంది కదే. ఉంటా ఉండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే, తెల్లవారి ఇంత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం కడుక్కొచ్చావు, తెస్తారు. వాళ్ళు ఏదో పనులు చేస్తూ చేస్తూ ఉంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలి కమిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. ఏ మా కాలం నాడు విషయాలు ఎన్ని ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అత్తయ్య గారు ఏమే మంగళపడ్డ 6 నెలల కుక్కలు మెరిగినట్టు ఇప్పుడు వస్తున్నావా? వాళ్ళు నీకంటే ముందే లేచారే, కాఫీ పలహారం తయారు చేసుకొస్తుంది. ఇదిగో తగిన మన ప్రతి విషయంలో మీరు తగ్గొచ్చండి, నాకు ఒళ్ళు మండిపోతుంది. అంతా వాడి లీల. ఏమే ముద్ద, నా కాఫీ పలహారం ఎక్కడా? ఇక్కడికి తెమ్మంటారా? రోజులు ఎక్కడ ఉంటాను తెలీదు. వంటింట్లో పీట వేసి వచ్చాను. నేను అక్కడికి చావలేనే, మరి ఎక్కడ పెట్టమంటారు? ఎత్తిగా పెడితే ఎలా తింటావమ్మా? రే రే పెద్ద చిన్న అక్కడ ఏమిటా బాబుడు? మొన్న నన్ను టానిక్ అయిపోయింది, సంబంధాన్ని తెచ్చావా? నేనే తీసుకొచ్చానమ్మా టానిక్. అయితే ఏది? మందు తీగా ఉంటేను చెల్లాయి ఒక్క కుక్కలో తాగేసింది. అదిగో చూడు ఎలా తయారైంది అప్పుడే. చూడవే అన్నయ్య, నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. నేనట ఇంట్లో అందరి మీద తాళి చెబుతానట. నేను పోతే గాని ఇల్లు బాగుపడదంటమ్మా. ఇంకా టా ఎందుకు? చెప్తాను అలాగని. అమ్మాయి సరదిస్తావే, తెస్తా. అయితే వస్తా. అబ్బా ఏమిటి బాబా ఈ దూకుడు? లోపలికి కదా బాగు బాగు, నేను దాటినట్టే మీ చులు చూపిస్తుంది. వస్తాను బాబా. అది సరిగ్గా నిండిపోయింది. ఇది బాగా వచ్చేస్తాడు, ఇంటికి రమ్మని మనకు సహాయం చేస్తాడు. కరెంట్ ఏం దగ్గర వచ్చేసారు. కావాలంటే టైం చూసుకో. చూసావుగా మన ఒప్పందం ఏంటి? నువ్వు సరిగ్గా 8ంటికి రావాలి, నువ్వు చిన్నగా 8ంటికి రావాలి. నువ్వు రాలేదు, మనం రాం. ఏమైనా సరే ఒకటిలో నేను తెలిపోవాలి. నువ్వు మా ఇంటికి వస్తావా రావా? నీకు ఇల్లు కూడా ఉందా అని. నాకు లేకపోతే మా నాన్నగారికి ఉంది. ఏమిటేమిటి అద్భుతాలు హిందుస్థానీ పిచ్చివాడు పంపక నేను చచ్చినా రాను. ఏమన్నా మా నాన్న పిచ్చోడా? ప్రసిద్ధ విశాలాంతుడైనా కెప్టెన్ పరమానంద గారిని పిచ్చోడంటావా? పిల్లల దగ్గర సరిపోయింది. లేకపోతే ఇప్పుడు చెప్పు, నువ్వు మా ఇంటికి వస్తావా రావా? ఒకటోసారి, అమ్మా రెండోసారి, అమ్మా మూడోసారి. ఏమిటమ్మాది? కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు? బాగు బాగు, నేను కాళ్ళ వేళ పడలేదక్కయ్యా, కాలు జారి పడ్డాను అంతే కదూ. చిట్టి, ఈ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా. రమణి నోర్ముయ్, నువ్వే నా కూతురు నీతో నేర్పడానికి చెట్టంత మొగుడిని దిగమంచి జీతం చేస్తాను. అత్తయ్య పన్నెండు ముందు చేసుకోకండి, మీకు అసలే గుండెదరా. అమ్మా బావా బావా త్వరగా ఈ డాక్టర్ తీసుకురా బావా. ఎవరు వీణా? మరి ఇంటికి నువ్వుగా అల్లుడివి. బాగు బాగు, ఈ ఎడావులో ఆ సంగతి ఏమంటున్నాను? ఈ ఇంటికి నేనేగా అల్లుడి. బాగు బాగు వెళ్ళరా, త్వరగా తీసుకురా. అమ్మా మామయ్య, అత్తయ్యకి అపాయం. నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొదటి అపాయం. అంతా వాడి లీల. భయపడమయ్యా, అధైపడకు. మా ఇంటి పక్కనే పశువులు డాక్టున్నాడు, వాడిని పట్టుకొస్తాను. ఆగండి, మిమ్మల్ని రండి రండి. మీ హ్యాండ్ బ్యాగ్ అండి. ఏమండి ఏమండి, ఆగండి ఆగండి.
మీరు బాగా చదువుకున్నారనుకుంటాను. ఏమండి, మీరు పారేసుకున్న బ్యాగ్ ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక ట్యాంక్ అన్న పారేయకూడదు? మన్నించండి, కంగారులో మర్చిపోయాను. కంగారు ఎవరి చూసి? ఓ ఏమండి, నేను అంత భయంకరంగా ఉన్నానండి. థ్యాంక్స్. నమస్తే. ఏమండి ఏమండి, ఒక సందేహం. అదే మరేం లేదు, మీరు అక్కడ కూర్చుని తీరుబడిగా ఏడుస్తున్నారే ఎందుకా అని ఒక్క సందేహం. నేను నవ్వితే మీకెందుకు, ఏడిస్తే మీకెందుకు? అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చుని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్లు పబ్లిక్ పార్క్ లో కూర్చుని ఎక్కి ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని. మీ ఇంట్లో హంసతూలికా తల్పం లేదు? ఇంట్లో వీలుంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? చి పాడులోకం. నా కర్మే అంత అనుకున్నాను, నీ కర్మ అంతే. ఏ నేను రెండో పెళ్లి చేసుకున్నారా? ఓ సవతి తల్లి పోరా, అయితే నా గొడవకు మీ ఏడుపుకు మేనమావ పోలికలు ఉన్నాయన్నమాట. సరే కానీ ఏమండి ఏమండి, నేను కళ్ళు మూసుకుని ఇటు తిరిగి నుంచుంటాను, మీరు ప్రస్తుతం అక్కర్లేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరుతుందనుకుంటే సాహిత్యంతో సహా ఏడవండి, చెవులు వేసుకోవడానికి నాకు ఎట్టి అభ్యంతరం ఉండదు. ఏడవండి. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడుగ్గా మాట్లాడుతున్నారండి. అన్నారు మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుందండి అప్పుడప్పుడు. అలా నిలబడ్డారే, కూర్చోండి. మీ పేరు శ్రీమతి? కాదు, మిస్ రాధ. మిస్సు అయితే పెళ్లి కాలేదన్నమాట. మరి కూర్చోండి. మీ పేరు? అడిగారు, మీరే చెప్పుకోండి చూద్దాం. యమునా తీరంలో రాధ వెంట పడేది ఎవరు? చేతిలో వేణువు, కంటిలో చిలిపితనం, మాటల్లో కొంటితనం. రాధ వెంట మాధవరావు. రైట్ దగ్గరికి వచ్చారు. కానీ కాదంటే కృష్ణారావు. గురికి బెత్తడి దూరంలో ఉన్నారు. అలాగే గాగుడుతాం పట్టండి. గోపాలరావు. వచ్చేశారు. ఏమండి, నన్ను గోపి అని పిలిస్తే చాలు. చూడండి, మన పేర్లు అతికాయి, పరిస్థితులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. అప్పుడు ఈసారికి మన్నించాను. మన్నించాం, కానీ ఒక్క మనవి, ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడ కంట తడిపెట్టని ప్రామిస్ ఇవ్వాలి. నా కోసం కడగదు, మీకోసం కడగదు, అదే మన కోసం. చూడండి, ఈ జడ ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. ఏది అది? థ్యాంక్స్. మళ్ళీ మర్చిపోయారు. ఏంటండి? బ్యాగ్ అండి. మీ మూలంగానే అన్నీ మర్చిపోతున్నాను. राधा, मेरा केसपति BA टेलीफोन नंबर 531. రాధా, ఓహో కొత్త స్టేషనా? తెల్లవారి గంట పొద్దైనా కాలేదు, అప్పుడే సింగారించుకుని షిగారికి పోయింది. ఇంటి పని అంతా చేసే వెళ్ళాను పిన్ని. అయినా నీకేం పట్టిందిరే, నేను ఒకదాన్ని ఉన్నానుగా ఇంటి పని మనిషిని. బుగ్గలన్నీ అలా ఎర్రబడ్డాయే. ఎంతలో నడిచొచ్చాను పిన్ని. ఏ సుకుమారమే, అంత రోషంతో ఎక్కడికో పరిగెత్తావుగా, ఏట్లా దూకేదల్లా మళ్ళీ వచ్చేసావే. ధైర్యం చాలక, పాపం పండగ. ఏమన్నా మా రాధతో వేగలేక చచ్చిపోతున్నానత్త. ఒంగోలు గిత్తలా పెరిగింది. ఏం లాభం? ఇలాంటి పిల్లకి మా శాంతమ్మ చేతిలో పడాలి. కన్నుల తీగలాగా వంచుకురాదు. ఎవరత్త ఆవిడే? మనవాళ్లే, రామదాసు గారని గొప్ప మైకా వ్యాపారం. రాధ ఎంతవరకు చదివింది? వాళ్ళ నాన్నలాగా ప్లీడరీ చదువు వెలిగిస్తారని బయలుదేరింది. నేనే మాన్పించేశాను. మంచి పని చేశావు. ఆడదానికి ఇవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని
కాగితాలకు రంగు పులివి కళాగళ అంటూ పెద్ద కబుర్లు చెప్తుంది. ఎప్పుడు విరగడైపోతుందో గాని.